గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డిస్కషన్ చేసుకునే టాపిక్ ట్రాన్సిస్టర్ ఇన్ కామన్ ఎమిటర్ సర్క్యూట్. ట్రాన్సిస్టర్ ఇన్ కామన్ ఎమిటర్ సర్క్యూట్. చూడండి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి? మనకి ఒక యాంప్లిఫైర్. ట్రాన్సిస్టర్ ఒక యాంప్లిఫైర్. మనకి యాంప్లిఫైర్ అనేది మనకి ఒక వర్ధకముగా పనిచేస్తూ ఉంటుంది. యాంప్లిఫికేషన్ అంటే తక్కువ ఇన్పుట్ కరెంట్ ఇస్తే ఎక్కువ అవుట్పుట్ కరెంట్ ఇస్తుంది, లేక తక్కువ ఇన్పుట్ వోల్టేజ్ ఇచ్చినామనుకోండి, అది ఎక్కువగా అవుట్పుట్ చేసి మనకి చూపిస్తూ ఉంటుంది. దీన్ని మనము యాంప్లిఫైర్ అంటారు. ఈ ట్రాన్సిస్టర్ అనేది ఒక యాంప్లిఫైర్గా పనిచేస్తూ ఉంటుంది. ట్రాన్సిస్టర్ని 1948 ఇయర్లో కనుగొనడం జరిగింది. ఈ ట్రాన్సిస్టర్ మనకి రెండు రకాలు. దీన్ని మనం బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లు అని చెప్పుకుంటాం. బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్లు మనకి 2 types. One is NPN, another is PNP. One is NPN, another is PNP. చూడండి, bipolar junction transistor. It is a 3-dimensional device. It is constructed by a connecting two PN junction diodes back to back. It is of 2 types. One NPN and PNP. In NPN, P material is sandwiched between N type materials. ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటే, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది 3-terminal డివైస్. 3-terminal డివైస్. 3 terminal అంటే ఫస్ట్ టర్మినల్ N, సెకండ్ టర్మినల్ P, థర్డ్ టర్మినల్ N, లేదా ఫస్ట్ టర్మినల్ P, సెకండ్ టర్మినల్ N, థర్డ్ టర్మినల్ P. ఇలా 3 terminal కలిగిన ఒక డివైస్. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ బై కనెక్టింగ్ టు PN జంక్షన్ డయోడ్ బ్యాక్ టు బ్యాక్. PN జంక్షన్ డయోడ్ని బ్యాక్ టు బ్యాక్ కలపడం వలన ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది మనకి వస్తుంది. ఈ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, ఇట్ ఈజ్ ఏ 2 types of bipolar junction transistor. One is NPN and another is PNP. NPN, another is PNP. In NPN transistor, P-type material is sandwiched between N-type material. N-type material, రెండు రకాల N-type మెటీరియల్ మధ్యలో P-type మెటీరియల్ని శాండ్విచ్ చేయడం వలన, అంటే మధ్యలో బంధింపబడడం వలన ఏర్పడిన ఈ టర్మినల్ మొత్తం బేసిక్ని NPN ట్రాన్సిస్టర్ అని మనము చెప్తాం. రెండు రకాల N-type మెటీరియల్ మధ్యలో P-type సెమీకండక్టర్ మెటీరియల్ని మెర్జ్ చేయడం వలన ఏర్పడిన ట్రాన్సిస్టర్ని NPN ట్రాన్సిస్టర్ అని మనము చెప్తాం. లేదా దాని యొక్క బేసికల్ స్ట్రక్చర్ చూడండి ఈ విధంగా. దీన్ని NPN ట్రాన్సిస్టర్ అని మనం చెప్తాం. NPN ట్రాన్సిస్టర్ అని మనము చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది N టైప్ సెమీకండక్టర్ మెటీరియల్, ఇది N టైప్ సెమీకండక్టర్. మధ్యలో ఈ P టైప్ సెమీకండక్టర్ పెట్టడం వలన అప్పుడు ఏర్పడిన ఈ టైప్ మెటీరియల్ని NPN ట్రాన్సిస్టర్ అని మనము చెప్పుకుంటాం. ఈ NPN ట్రాన్సిస్టర్ బేసికల్ స్ట్రక్చర్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది.
ఈ విధంగా ఉంటుంది. అంటే ఇందులో ఒక ఎన్ టైప్ మెటీరియల్ మనకి కలెక్టర్ గాను, అనదర్ ఎన్ టైప్ మెటీరియల్ మనకి ఎమిటర్ గాను, మనకి మధ్యలో శాండ్విచ్ చేయబడిన పీ టైప్ మెటీరియల్ మనకి బేస్ గాను పనిచేస్తూ ఉంటుంది. ఇలా ట్రాన్సిస్టర్ అనేది దాని యొక్క బేసిక్ స్ట్రక్చరు ఈ విధంగా ఉంటుంది. ఎమిటర్ బాణం గుర్తు కిందికి ఉంటే దాన్ని మనము ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అని మనము చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూడండి, పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ రెండు పీ టైప్ సెమీ కండక్టర్ మధ్యలో ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని మెర్జ్ చేయడం వలన అప్పుడు ఏర్పడిన ఈ ట్రాన్సిస్టర్ని మనము పిఎన్పి ట్రాన్సిస్టర్ అని చెప్తాం. పిఎన్పి ట్రాన్సిస్టర్. ఎన్ టైప్ మెటీరియల్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ పీ టైప్ మెటీరియల్. రెండు పీ టైప్ మెటీరియల్ మధ్యలో ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని శాండ్విచ్ చేయడం వలన అప్పుడు ఏర్పడిన ట్రాన్సిస్టర్ని పిఎన్పి ట్రాన్సిస్టర్ అని మనము చెప్పుకోవచ్చు. ఇలా మనము శాండ్విచ్ చేయవచ్చు. రెండు పీ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్, దాని మధ్యలో ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ మెటీరియల్ని ఇలా మనము శాండ్విచ్ మనం చేయొచ్చు. ఇలా దాని యొక్క బేసికల్ స్ట్రక్చర్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ పీ టైప్ మెటీరియల్ మనకి కలెక్టర్ గాను, సెకండ్ పీ టైప్ మెటీరియల్ మనకి ఎమిటర్ గాను, థర్డ్ పీ టైప్ మెటీరియల్ మనకి బేస్ గాను సూచిస్తూ ఉంటుంది. ఇలా ట్రాన్సిస్టర్ బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ అనేది మనకి రెండు రకాలుగా ఉంటుంది. వన్ ఈజ్ ఎన్పిఎన్, అనదర్ ఈజ్ పిఎన్పి. నెక్స్ట్ మనము కామన్ ఎమిటర్ సర్క్యూట్లో వచ్చేద్దాం. ఇప్పుడు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. చూడండి, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ట్రాన్సిస్టర్ విన్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ఇలా ఉంటుంది. చూడండి మనకి కామన్ ఎమిటర్. ఇట్ ఈస్ కాల్డ్ కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ సైన్. చూడండి, దాన్ని కామన్ ఎమిటర్ ట్రాన్సిస్టర్ కామన్ ఎమిటర్ సర్క్యూట్ని మనము కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ సైన్ కూడా మనము అనొచ్చు. ఎమిటర్ ఈజ్ కామన్ ఆర్ రిఫరెన్స్ టు బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టర్మినల్. ఎమిటర్ అనేది కామన్ లేదా గ్రౌండ్ చేయబడి ఉండి, లేదా ఇన్పుట్కి మరియు అవుట్పుట్ టర్మినల్కి రిఫరెన్స్గా ఉంటే, దాని అన్నిటికీ కనెక్షన్గా చేయబడి ఉంటే దాన్ని మనము కామన్ ఎమిటర్ సర్క్యూట్ అని కూడా చెప్పవచ్చు. ఈ కామన్ ఎమిటర్ సర్క్యూట్లో ఎమిటర్ ఈజ్ యూజువల్లీ టర్మినల్ క్లోజ్డ్ టు ఆర్ ఏ గ్రౌండ్ పొటెన్షియల్. నెక్స్ట్, ఆల్మోస్ట్ యాంప్లిఫైర్ డిజైన్ ఏ యూజింగ్ connection of common emitter circuit due to high gain and current and voltage values. హై గెయిన్ వోల్టేజ్ మరియు కరెంట్ విలువలను మనం పొందడానికి ఈ కామన్ ఎమిటర్ సర్క్యూట్ని మనము వాడుతూ ఉంటాం. హై గెయిన్, తక్కువ గెయిన్ అంటే ఏంటిది? నికర లాభం, నికర వోల్టేజ్ విలువలు లేదా నికర వోల్టేజ్ కరెంట్, నికర కరెంట్ విలువలు. నికర కరెంట్ అంటే ఇది మనకి వి అవుట్ బై వి ఇన్, వి అవుట్పుట్ వోల్టేజ్ లేదా బై డివైడెడ్ బై వి ఇన్పుట్ వోల్టేజ్ చేస్తే అప్పుడు వచ్చిన నికర వోల్టేజ్ని నికర వోల్టేజ్ లేదా నికర కరెంట్ అని మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇలా నికర వోల్టేజ్ నికర కరెంట్ విలువలను మనం పొందడానికి ఈ కామన్ ఎమిటర్ సర్క్యూట్ని మనము వాడుతూ ఉంటాం. నెక్స్ట్, ఆల్మోస్ట్ యాంప్లిఫైడ్ డిజైన్ యూజింగ్ కనెక్షన్ ఆఫ్ సిబి డ్యూ టు హై గెయిన్ ఆర్ కరెంట్ వాల్యూస్ ఆర్ వోల్టేజ్ వాల్యూస్. Two set of characteristics are necessary to describe the behavior of common emitter input base terminal and output collector terminal parameter. సేమ్ ఇంత ముందుగా మనము కామన్ బేస్
సర్క్యూట్లో మనం చెప్పుకున్నట్టే ఈ కామన్ ఎమిటర్ సర్క్యూట్లో కూడా మనకి టూ సెట్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి ఉంటుంది. వన్ ఈజ్ ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, అనదర్ ఈజ్ అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. దీని ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది దేని మధ్యలో ఉంటుందంటే మనకి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది బేస్ టర్మినల్ అండ్ ఎమిటర్ టర్మినల్ మధ్యలో ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటుంది. అండ్ కలెక్టర్ టర్మినల్ మరియు ఎమిటర్ టర్మినల్ మధ్యలో మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఉంటుంది. టూ సెట్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేటివి కామన్ ఎమిటర్ సర్క్యూట్లో మనకి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, దిస్ సర్క్యూట్ హ్యాస్ 2 లూప్స్. ద లెఫ్ట్ లూప్ ఈజ్ బేస్ లూప్ అండ్ రైట్ లూప్ ఈజ్ కలెక్టర్ లూప్. 2 రకాల మనకి లూప్ ఈ సర్క్యూట్లో 2 రకాల లూప్స్ అనేవి మనకి ఉంటుంది. వన్ ఈజ్ లెఫ్ట్ లూప్ని మనము బేస్ లూప్ అంటాము, రైట్ లూప్ని మనము కలెక్టర్ లూప్ అని చెప్పుకుంటూ ఉంటాం. చూడండి, ద కరెంట్ రిలేషన్ టు స్టిల్ ద అప్లికేబుల్. రెండింటికి మనకి ఇక్కడ కరెంట్ అనేది అప్లికేబుల్గా ఉంటుంది. ఇది మనకి సర్క్యూట్ చూడండి. ఇలా కామన్ ఎమిటర్ సర్క్యూట్లో బేసికల్ డయాగ్రాము ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని మనం వాడతాం. ఈ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఎన్ అండ్ పి, ఇక్కడ ఎన్ రెండు బైపోలార్ జంక్షన్, అంటే రెండు ఎన్ టైప్ మెటీరియల్ మధ్యలో ఒక పి టైప్ మెటీరియల్ని శాండ్విచ్ చేసి ఇక్కడ ఎన్ అనేది మన కలెక్టర్ గాను, ఇక్కడ పి అనేది బేస్ గాను, ఇక్కడ ఎమిటర్ అనేది ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్ అనేది ఎమిటర్ గాను పనిచేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎమిటర్ని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు మనము గ్రౌండ్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ టైప్ మెటీరియల్, ఇక్కడ ఎమిటర్ని ఏం చేస్తున్నాం అంటే మనము గ్రౌండ్ చేస్తున్నాం. గ్రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏర్పడిన ఈ కాన్ఫిగరేషన్, ఈ సర్క్యూట్ని ఏమంటాం అంటే మనము కామన్ ఎమిటర్ సర్క్యూట్ అని చెప్పుకుంటాం. దీని బేసికల్ డయాగ్రామ్, దీని ఒక బేసికల్ స్ట్రక్చర్ చూడండి ఈ విధంగా ఉంటుంది. బేసికల్ స్ట్రక్చర్ ఈ విధంగా, ఒక బేసికల్ స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఎమిటర్ ద్వారా ప్రవహించే విద్యుత్ కరెంటుని ఐ అంటాము, కలెక్టర్ ద్వారా ప్రవహించే విద్యుత్ని ఐసి అంటాము, బేస్ ద్వారా ప్రవహించే కరెంటుని ఐబి అంటాం. అంటే ఇప్పుడు కరెంట్ అనేది ఇలా కలెక్టర్ నుంచి బేస్ నుంచి ఇక్కడ ఎమిటర్ వరకు ఇలా మనకి ట్రావెల్ అవుతూ ఉంటుంది. కరెంట్ అనేది ఇక్కడ కలెక్టర్ టు బేస్ టు ఎమిటర్ ఇలా మనకి పాస్ అవుతూ ఉంటుంది. ఇక్కడైతే ఇన్పుట్ పొటెన్షియల్ మనము ఇక్కడ అందిస్తాము, ఇక్కడ విబిబి దగ్గర ఇన్పుట్ పొటెన్షియల్ అంటే ఇస్తాము. అదే అవుట్పుట్ వోల్టేజ్ విలువలను విసిసి ద్వారా మనము చూస్తాం. ఇది బేసికల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్ ఇన్ కామన్ ఎమిటర్ సర్క్యూట్. ఇలా కామన్ ఎమిటర్ సర్క్యూట్ ఇది చూడండి ఇలా ఉంటుంది. కామన్ ఎమిటర్ బేసికల్ చూడండి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మనము దీని ఒక ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని పరిశీలించాలంటే ఫస్ట్ ఈ బేస్ మొత్తంలో ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, ఇటు సైడ్ మొత్తం మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్, బేస్ ఏదైతే బేస్ ఎమిటర్ చేసినామో ఆ ఎమిటర్కి లెఫ్ట్ సైడ్ ఇన్పుట్ అండ్ రైట్ సైడ్ మొత్తం మనకి అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని తెలియజేస్తుంది. ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని రావటాలంటే మనము అవుట్పుట్ సైడ్లో ఉన్న విసిబిని ఒక డిఫరెంట్ వోల్టేజ్ల వద్ద కాన్స్టెంట్గా పెట్టుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్గా విసిఈ 1 volts, 2 volts, 5 volts, 10 volts ఇలా విసిఈని కాన్స్టెంట్గా పెట్టుకుంటూ ఇక్కడ కరెంట్ విలువను, ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్
విబిఈని మనం డిఫరెంట్ వోల్టేజ్లోకి పెంచుకుంటూ పోతే అప్పుడు ఈ బేస్ నుంచి ప్రొడ్యూస్ అయిన కరెంట్ ఐబి విలువలను మనం ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో తీసుకోవాలి. ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో విసిఈను డిఫరెంట్ వోల్టేజ్ల వద్ద కాన్స్టెంట్గా పెట్టుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్గా విసిఈని 2 వోల్టేజ్ వద్ద కాన్స్టెంట్గా పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇన్పుట్ సైడ్లో పొటెన్షియల్ డిఫరెన్స్ విబిఈని పెంచుకుంటూ వెళ్తే దానికి కరస్పాండింగ్ వచ్చిన బేస్ కరెంటు ఐబి విలువలను మనము ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో రాసుకోవాలి. అలా ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో రాసుకున్న తర్వాత ఈ కరెంట్ ఐబి విలువలను వర్సెస్ వోల్టేజ్ విబిఈ విలువలను రెండింటి మధ్య మనము గ్రాఫ్ గీయాలి. వోల్టేజ్ విబి విలువలను ఎక్స్ యాక్సిస్ పైన తీసుకోవాలి అండ్ కరెంట్ ఐబి విలువలను వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఆ గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్. వోల్టేజ్ విబిఈ విలువలను ఎక్స్ యాక్సిస్ పైన మరియు కరెంటు మైక్రో అమ్మీటర్లో కరెంటు ఐబి విలువలను వై యాక్సిస్ పైన తీసుకోవాలి. ఇలా వై యాక్సిస్ పైన తీసుకొని విసిబి డిఫరెంట్ వోల్టేజ్ల వద్ద మనం గ్రాఫ్ గీస్తే అప్పుడు ఒక వోల్టేజ్కి ఒక కర్వ్ వస్తుంది, సెకండ్ వోల్టేజ్ సెకండ్ కర్వ్ వస్తుంది, థర్డ్ వోల్టేజ్కి థర్డ్ కర్వ్ వస్తుంది. ఇలా డిఫరెంట్ వోల్టేజ్కి డిఫరెంట్ కర్వ్ అనేది మనకి వస్తూ ఉంటుంది. చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన విబి విలువలను తీసుకున్నాం, మనము వై యాక్సిస్ పైన ఐబి విలువలను తీసుకొని గ్రాఫ్ గీసినట్టయితే ఇలా మనకి కర్వ్స్ అనేది వస్తాయి. ఎప్పుడైతే మనము విసిబి కాన్స్టెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా విసిబి 1 వోల్ట్ పెట్టుకున్నాం, ఇక్కడ 1 వోల్ట్ పెట్టుకుంటే దానికి సంబంధించిన కర్వ్ ఇక్కడ వస్తుంది చూడండి, ఆరెంజ్ కలర్లో ఒక కర్వ్ వచ్చింది చూడండి, అది విసిబి కాన్స్టెంట్ వోల్టేజ్ వద్ద వచ్చిన కర్వ్. సెకండ్ గ్రీన్ కలర్ కర్వ్ వచ్చింది చూడండి, ఈ గ్రీన్ కలర్ కర్వ్ అనేది వోల్టేజ్ 10 వోల్టేజ్ వద్ద కాన్స్టెంట్గా పెట్టుకున్నప్పుడు గ్రీన్ కలర్. నెక్స్ట్ పింక్ కలర్ వచ్చింది చూడండి, విసిబి అది 20 వోల్టేజ్ వద్ద వచ్చిన కర్వ్ అన్నట్టు. ఇలా మనకి ఇన్పుట్ గ్రాఫ్ అనేది వస్తుంది. ఈ గ్రాఫ్ వచ్చిన ఈ కర్వ్స్ని బేస్గా చేసుకొని ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్ని మనము వెరిఫై చేయొచ్చు. ఒకసారి చూడండి, వెరిఫై చేయొచ్చు ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్. చూడండి, ఇన్పుట్ టేక్స్ ఫ్రమ్ ది ఫార్వర్డ్ బయాస్ ఇన్ పిఎన్ జంక్షన్ డయోడ్. In PN characteristics are therefore similar, those are semiconductor device. ఇక్కడ మనకి ఇన్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో మనం పరిశీలించినట్లయితే సేమ్ మనకి ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. వోల్టేజ్ పెంచినట్లయితే కరెంటు విలువలు కూడా మనకి నిదానంగా పెరిగి సడన్గా మనకి వచ్చేస్తుంది. సేమ్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఎలాగైతే ఇది పనిచేస్తుందో కామన్ ఎమిటర్ సర్క్యూట్లో కూడా ఈ ట్రాన్సిస్టర్ అనేది మనకి ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ మాదిరిగా పనిచేస్తూ ఉంటుంది. అంటే ఒక రెక్టిఫైర్గా ఇది పనిచేస్తూ ఉంటుందని చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్. అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి, అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇన్పుట్ సైడ్లో ఉన్న ఐబి విలువలను, ఇన్పుట్ సైడ్లో ఉన్న బేస్ కరెంట్ ఐబి విలువలను డిఫరెంట్ వోల్టేజ్ల వద్ద కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఐబి 1 volts, ఐబి 5 volts, ఐబి 10 volts, ఇలా ఐబి విలువలను మనము కాన్స్టెంట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్లో అవుట్పుట్ సైడ్ మనకు వచ్చినట్లయితే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ విసిఈని పెంచుకుంటా పోతే దానికి కరెస్పాండింగ్గా వచ్చిన ఐసి విలువలను మనం ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో రాసుకోవాలి.
ఎక్స్పెరిమెంటల్ టేబుల్లో ఈ వోల్టేజ్ విసి మరియు కరెంట్ ఐసి విలువలను మనం పొందుపరిస్తే ఆ పొందుపరిచిన కరెంట్ ఐసి మరియు వోల్టేజ్ విసి విలువలను తీసుకొని మనము గ్రాఫ్ గీసినట్లయితే ఆ గ్రాఫ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వస్తుంది చూడండి. వోల్టేజ్ విలువలను విసి విలువలను ఎక్స్ యాక్సిస్ పైన, ఇలా ఎక్స్ యాక్సిస్ పైన, కరెంట్ విలువలు వై యాక్సిస్ పైన తీసుకొని గ్రాఫ్ గీస్తాం. గ్రాఫ్ గీస్తే బేస్ కరెంట్ ఐఈ 80 అమ్మీటర్, 70 ఫస్ట్ చూడండి 0 మైక్రో అమ్మీటర్ ఒక కర్వ్ వస్తుంది. ఐబి 10 అమ్మీటర్ ఇంకో కర్వ్ వస్తుంది. ఐబి 20 అమ్మీటరు మైక్రోమీటరు ఒక కరెంట్ వస్తుంది. ఐబి 30 మైక్రో అమ్మీటర్కి ఇంకొక కరెంటు వక్రం వస్తుంది. ఇలా డిఫరెంట్ వోల్టేజ్ కరెంటు మిల్లీమీటర్ దగ్గర మనకి మిల్లీ అమ్మీటర్ వద్ద ఒక్కొక్క కరువు అనేది మనకి వస్తూ ఉంటుంది. ఇలా ఈ కర్వ్స్ని మనము పరిశీలించినట్లయితే అవుట్పుట్ క్యారెక్టరిస్టిక్స్ చూడండి ఈ విధంగా. The magnitude IB microamps, horizontal IB in the common circuit. నెక్స్ట్ అదేవిధంగా చూడండి ఇక్కడ 3 రకాల రీజన్ అనేది మనకి వస్తూ ఉంటుంది. ఫస్ట్ చూడండి యాక్టివ్ రీజన్, తర్వాత చూడండి కట్ ఆఫ్ రీజన్, తర్వాత చూడండి సాచురేషన్ రీజన్. ఇక్కడ ఫస్ట్ చూడండి ఇది యాక్టివ్ రీజన్ అంటారు. ఎప్పుడైతే ఈ కరెంట్ అనేది సడన్గా పెరుగుతుందో, ఈ సడన్గా పెరిగిన ఈ రీజన్ని మనము యాక్టివ్ రీజన్ అంటారు. తర్వాత నెక్స్ట్ చూడండి కట్ ఆఫ్ రీజన్ అంటే చూడండి ఎక్కడైతే కట్ అయిందో సాచురేషన్కి ముందు ఏదైతే ఉందో దాన్ని కట్ ఆఫ్ రీజన్ అంటారు. తర్వాత సాచురేషన్ అయింది చూడండి, ఈ సాచురేషన్ ఈ రీజన్ ఏమంటామంటే మనము సాచురేషన్ రీజన్ అని మనము చెప్పుకోవచ్చు. 3 టైప్స్ ఆఫ్ రీజన్ అనేది మనకి ఉంటుంది డయాగ్రామ్లో. ఫస్ట్ వన్ చూడండి, యాక్టివ్ రీజన్లో ద యాక్టివ్ రీజన్ లొకేటెడ్ ఎట్ అప్పర్ హైట్ quadrant has the greatest linearities. The curve for the IB are nearly straight and equally the spaced. In active region, base emitter junction is forward bias. ఈ యాక్టివ్ రీజన్లో బేస్ ఎమిటర్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్లో ఉంటుంది. ఇది వోల్టేజ్ 0 అండ్ కరెంట్ విలువలు కూడా వోల్టేజ్ విలువలు 0 నుంచి మనం పెంచుకుంటూ పోతే కరెంట్ విలువలు మనకి సడన్గా పెరిగిన ఆ కరువు ఉంటుంది కదా, ఆ కరువుని మనము ఈ భాగాన్ని మనము యాక్టివ్ రీజన్ అంటాం. తర్వాత చూడండి కట్ ఆఫ్ రీజన్. ఈ కట్ ఆఫ్ రీజన్ చూడండి, ఏం చెప్తుందంటే ద రీజన్ బిలో ఐబి 0 మైక్రో అమ్మీటర్ లేదా మైక్రో యామ్ ఈజ్ డిఫైన్ యాజ్ ది కట్ ఆఫ్ రీజన్. ఎక్కడైతే ఈ సాచురేషన్ ఇంక్రీజింగ్ అంటే యాక్టివ్ రీజన్కి సాచురేషన్ రీజన్కి మధ్యలో ఉంటుంది చూడండి, దాన్ని కట్ ఆఫ్ రీజన్ అని మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడండి సాచురేషన్ రీజన్. The small potential near to the ordinate is the saturation region, which should be avoided from the linear amplifier. In DC mode, the level IC and IB at operation point is related by the normal B range of the 4 to 4000. కాబట్టి ఈ సాచురేషన్ రీజన్కి తర్వాత మనకి ఇది యాంప్లిఫైర్ అనేది చేయదు. తర్వాత దాని యొక్క యాంప్లిఫికేషన్ అంటే ఎలా ఉంటుందంటే మనకి
నార్మల్గా ఉంటుంది. ఇలా మనము ఈ బేస్ ఈ లూప్స్ని మనము కనెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కనిపించిన ఈ ఈ రెసిస్టెన్స్ని వాల్యూస్ని మనము క్యాలిక్యులేట్ చేయాలంటే ఈ బేస్ రెసిస్టెన్స్ మరియు కలెక్టర్ రెసిస్టెన్స్ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఆర్బి ఈజ్ ఈక్వల్ విబిఈ అండ్ విసిబి డివైడెడ్ బై ఐబి. ఇలా ఈ ఫార్ములాను యూజ్ చేసుకొని మనము ఈ కరెంట్ విలువలను మనము కొనుక్కోవచ్చు. చూడండి, ఈ కరెంట్ వీసీ విలువ రావాలంటే వీసీ ఈజ్ ఈక్వల్, ఇక్కడ ఈ ఫార్ములాలో మనకి వీసీ ఈజ్ ఈక్వల్ విసిసి మైనస్ ఐసి డివైడెడ్ బై ఐసి ఇంటూ ఆర్సి. అప్పుడు ఆర్సి విలువ రావాలంటే మనకి ఆర్సి ఈజ్ ఈక్వల్ విసిసి మైనస్ విసిఈ డివైడెడ్ బై ఐసి చేసినామనుకోండి, అప్పుడు ఆర్సి విలువ మనకి వస్తూ ఉంటుంది. ఇలా నెక్స్ట్ చూడండి, బీటా వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే beta represented the amplifier factor is a transistor. Beta is sometimes referenced by the H alpha. It term used the transistor modeling calculation in DC mode. Beta DC is equal to IC by IB. Current gain beta dependency, it is a self transistor, collector current and temperature. ఇలా ఈ 3 ఫ్యాక్టర్ల పైన ఈ బీటా వాల్యూ అనేది మనకి డిపెండ్ అవుతూ ఉంటుంది. డ్యూ టు బీటా డిపెండెన్సీ ఇన్ బేస్ బయాస్ అండ్ అవాయిడ్ సమ్ కేస్ యూజ్డ్ ఇన్ యాంప్లిఫైర్ సర్క్యూట్. సో వీ యూజ్డ్ అనదర్ యాంప్లిఫైర్. అంటే ఈ యాంప్లిఫైర్కి ఇంకొక యాంప్లిఫైర్ మనము అనుసంధానం చేయొచ్చు అన్నట్టు, కనెక్ట్ చేయొచ్చు. ఇంకో యాంప్లిఫైర్కి ఇంకో యాంప్లిఫైర్ మనం ఇట్లా అనుసంధానం అనేది చేయొచ్చు. ఇది కామన్ ఎమిటర్ సర్క్యూట్. కామన్ ఎమిటర్ సర్క్యూట్లో ఆంప్లికేషన్ అనేది ఈ విధంగా మనకి అవుతూ ఉంటుంది. ఇలా ఇది కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ మనకి నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.